ఈరోజు ఒక చిన్న సరదా వీడియో అంతే. మనం మామూలుగా చిన్న ఆరెంజెస్ తింటాం కదా, మీరు ఎప్పుడైనా ఇంత పెద్ద ఆరెంజ్ చూసారా? ఇది కూడా సిట్రస్ ఫ్యామిలీదే అంట. అసలు సైజ్ కంపారిజన్ చూడండి. నా చేతిలో పెడితే ఇది ఆల్మోస్ట్ నా మొహం అంత ఉంది. ఈ బుజ్జిది ముండేమో ఇంత చిన్నగా ఉంది. ఇది కట్ చేసి చూపిస్తా ఎలా ఉంటుందో. దీన్ని పొమెలో అంటారంట. ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సిట్రస్ ఫ్రూట్స్ అంట. ఎలా ఉంటుందో కట్ చేసి చూపిస్తా. ఇది గ్రేప్ ఫ్రూట్ లాగా కనిపిస్తుంది కానీ ఇది గ్రేప్ ఫ్రూట్ కాదు. గ్రేప్ ఫ్రూట్ కొంచెం పుల్లగా ఉంటుంది. ఇది కొంచెం పులుపు బట్ స్వీట్ కూడా తెలుస్తుందంట. మా సార్కి బాగా నచ్చింది, నాకు అంత సెట్ కాలేదు కానీ టేస్ట్. అమ్మో ఎంత పలుపు గట్టిగా ఉంది ఇదంతా. దీని పొట్టే ఎంత వచ్చింది, ఇంతకన్నా ఉంది ఇది. ఇది ఒక్కొక్క పార్ట్ చూడండి ఇంత ఉంది. ఈ చిన్నదానికి కంపారిజన్ చూపిస్తా. చూస్తే ఇంత వచ్చింది, దీనికి చూడండి ఎంత ఉందో. అండ్ ఒక పీస్ ఇంత చిన్నది, దీనికేమో ఇంత ఉంది. ఇట్స్ సో ఫనీ టు సీ దిస్, రైట్? ఇది టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాము. ఇది మాగింది గట్టి కొంచెం బాగానే ఉంది, కానీ నాకు ఎందుకు కొంచెం చేదు సైడు వగరు సైడు ఏదో టేస్ట్ తెలుస్తుంది. కానీ మా హస్బెండ్ బాగా నచ్చిందంట. ఐ థాట్ ఐల్ జస్ట్ షేర్ దిస్ ఫ్రూట్ విత్ యూ. మీకు ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే పొమెలో అని దొరుకుతుంది, తిని చూడండి మీరు కూడా. వస్తుంది కదా, ఈ పొట్టు చాలా చేదుగా తినేయలేదు. అందు గురించి మొత్తం అంతా క్లియర్ ఆఫ్ చేసి ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే తీసి పెడుతున్నాను. ఐఎమ్ ష్యూర్ ఇది ఆల్మోస్ట్ ఈ బౌల్ నిండా రావచ్చేమో ఈ ఒక్క ఫ్రూట్ పల్ప్ ఒక్కటే. దీంట్లో వేస్టేజ్ చాలా ఉంది తినే పార్ట్ కంటే కూడా. ఇదంతా తీసేయవలసి వస్తుంది అన్నమాట. ఒక్కటే చూసారా ఎంత ఉందో. ఫైనల్గా కాయ అంతా వచ్చేసిన తర్వాత ఇంత పీల్ తీసేసాను. ఇంత పల్ప్ వచ్చింది. ఎడబుల్ పార్ట్ ఇంత ఉంది ఒక ఫ్రూట్ నుంచి. సో అగైన్ దిస్ ఈజ్ ద కంపారిజన్.